వెల్కమ్ టు PCR క్రియేషన్స్. ఈజీ వెడ్డింగ్ ఆల్బంలో ఈరోజు మనం ఒక క్రియేషన్ని 1236 సైజ్తో 200 రిజల్యూషన్తో ఒక ఆల్బమ్ షీట్ని క్రియేట్ చేద్దాం. దానికోసం కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇందులో ఒక ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి రింగ్స్ సంబంధించి ఒక కలర్ఫుల్ ఫోటో దీన్ని తీసుకొని మనం బ్యాక్గ్రౌండ్ని రెడీ చేస్తాం. ఎలాగో చూద్దాం. ఈ ఫోటోని తీసుకొని ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లో గ్యాస్ అండ్ బ్లర్ చేస్తాం. గ్యాస్ అండ్ బ్లర్లో 130 నుంచి 134 వరకు రేడియస్ని పెట్టుకొని ఓకే చేస్తాం. ఆ బ్లర్ అయిన దాన్ని అగైన్ ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లో మోషన్ బ్లర్ అప్లై చేస్తాం. ఈ మోషన్ బ్లర్ని అప్లై చేసి దీన్ని కూడా పెంచి దీని యాంగిల్ని మనం చేంజ్ చేస్తే మనకి సమ్ వేరియేషన్ అనేటువంటిది కనిపిస్తుంది. చూడండి, యాంగిల్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆ మోషన్ యొక్క ఆ వేవ్స్ స్టైల్. ఓకే, దీన్ని కంట్రోల్-E కంట్రోల్-C చేసి కంట్రోల్-Wతో క్లోజ్ చేస్తాను. ఇక్కడ దాన్ని పేస్ట్ చేస్తాను. కంట్రోల్-Vతో పేస్ట్ చేసి కరెక్ట్గా ఫ్రేమ్కి అడ్జస్ట్ చేసుకుంటాను. కంట్రోల్-Tతో ట్రాన్స్ఫార్మ్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసుకొని కరెక్ట్గా ఈ గైడ్ లైన్స్ మధ్యలో సెట్ చేసుకుంటాను. గైడ్ లైన్స్ ఎలా సెట్ చేసుకోవాలో మనం ముందు క్లాసులో చెప్పుకున్నాం. గైడ్ లైన్స్ని కరెక్ట్గా 18, 17.5, 18.5, లెఫ్ట్ సైడ్ 0.5 వరకు ఒక గైడ్ లైన్, లాస్ట్లో 35.5 వరకు ఒక గైడ్ లైన్. మనం ఏ సైజ్ తీసుకుంటే ఆ సైజులో ఒక 0.5 ఇంచెస్ తగ్గించుకొని లెఫ్ట్ రైట్ బార్డర్స్ అడ్జస్ట్ చేసుకుంటాము. టాపు బాటమ్ కూడా సేమ్ అలాగే 0.5 ఇంచెస్ మీరు గ్యాప్ పెట్టుకోండి. అప్పుడు మనకి ఫ్రేమ్ కరెక్ట్గా ఉంటుంది. ప్రింటింగ్లో కటింగ్లో కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా పోదు. అగైన్ దీన్ని ఆల్ట్ ప్రెస్ చేసి దీన్ని ఇంకొక కాపీ చేసి ఇక్కడ సెట్ చేస్తున్నాను. రైట్ సైడ్ కూడా ఓకే. సెట్ చేసుకున్న తర్వాత మనం రెక్టాంగిల్ మార్కుటీలు తీసుకొని ఒక రెక్టాంగిల్ని సెట్ చేసుకుంటాం. Shift-Mతో దాన్ని ఒక న్యూ లేయర్గా కన్వర్ట్ చేసి అందులోకి ఒక కలర్ని ఫిల్ చేద్దాం. ఎల్లో కలర్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్తో అందులోకి ఫిల్ చేశాను. కంట్రోల్-Dతో మనం డీసెలెక్ట్ చేసుకుని కొద్దిగా సైజు పెంచుకుందాం. షిఫ్ట్ ప్రెస్ చేసుకొని ఒక సైడ్ పెద్ద చేసుకున్నాం. అగైన్ మోటూల్లోకి వచ్చి ఆల్ట్ ప్రెస్ చేసి ఇంకొక కాపీ చేస్తున్నాం. ఇక్కడ 2 లేయర్స్ని సెలెక్ట్ చేసి అగైన్ ఆల్ట్ ప్రెస్ చేసి ఇందుకు లాగేస్తున్నాం. ఓకే, 4 లేయర్స్గా మనకి క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని కరెక్ట్గా సెంటర్కి సెట్ చేసుకుందాం. అగైన్ ఇక్కడ ఈ లేయర్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఓకే. ఇప్పుడు 4 లేయర్స్ని సెలెక్ట్ చేస్తాం. కంట్రోల్ ప్రెస్ చేసుకుంటే 1 by 1 సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్-Tతో ట్రాన్స్ఫార్మ్ చేసి మనకి కావాల్సిన సైజుకి వీటిని సెట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ 4 లేయర్స్ని సెలెక్ట్ చేసి కంట్రోల్-E చేస్తే అన్ని ఒక లేయర్గా కన్వర్ట్ అయిపోతుంది. దీనిపైన డబల్ క్లిక్ చేసినట్లయితే మనకి లేయర్ స్టైల్ ప్యానెల్లో దీంట్లో స్ట్రోక్ తీసుకుంటే స్ట్రోక్ ఒక్కసారిగా అప్లై అవుతుంది అన్నమాట.
ఇక్కడ చూడండి, మనకి ఈ కలర్స్ వచ్చినప్పుడు, స్ట్రోక్ కలర్ వచ్చినప్పుడు ఇక్కడ హెచ్ని కనుక క్లిక్ చేస్తే మనకు రెగ్యులర్గా ఫోటోషాప్ వాళ్ళు స్టార్టింగ్లోనే డిఫాల్ట్ కలర్స్ వస్తాయి. అలా కాకుండా ఈ మధ్యలో మనం ఇలా సెట్ చేసుకుంటే మనకి ఈ డిఫరెంట్ కలర్స్ అనేటువంటివి చేంజ్ అవుతాయి. చూడండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేటువంటిది మనకి ఈజీగా ఇక్కడ దొరుకుతాయి. చూడండి, ఇప్పుడు ఇది తీసుకున్నాను, దీనికి ఎల్లో స్ట్రోక్, పింక్ స్ట్రోక్ ఇచ్చాను, ఓకే చేశాను. ఇక్కడ సైజు కొద్దిగా ఇంక్రీజ్ చేశాను. అవుట్ సైడ్ ఉన్నది, అవుట్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఇన్సైడ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మనకి టోటల్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్సైడ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అదే అవుట్ సైడ్ అయితే సైజ్ పెంచితే టోటల్గా బ్యాక్గ్రౌండ్ అదే కలర్ అప్లై అవుతుంది. అదే ఇన్సైడ్ చేస్తే బిగ్ సైజ్ అవుతుంది. మనకు కావాల్సిన సైజుకి దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ కావాల్సిన కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. కొద్దిగా సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే డ్రాప్ షాడో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ డ్రాప్ షాడోలో డిజాల్వ్ అప్లై చేసి మనం సైజ్ పెంచినట్లయితే చూడడానికి మరింత చక్కగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఓకే ఓకే, ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. దీనికి నెక్స్ట్ రైట్ సైడ్లో మనం కస్టమ్ షేప్స్ తీసుకొని, ఇక్కడ కస్టమ్ షేప్స్ తీసుకొని కస్టమ్ షేప్స్లోకి వెళ్ళి ఏదైనా అప్ డిజైన్, ఇప్పుడు ఇదే తీసుకోండి, దీన్ని ఇలా డ్రా చేసి కంట్రోల్ ఎంటర్ చేసి సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ ఎన్తో ఒక న్యూ లేయర్గా మనం దాన్ని అప్లై చేసి ఒక గ్రీన్ కలర్ని అప్లై చేద్దాం. లైట్ గ్రీన్ కలర్ని, ఒక గ్రీన్ కలర్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్తో క్లియర్ చేసి కంట్రోల్ డీతో డీసెలెక్ట్ చేస్తాం. వీతో దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ చేసి దీన్ని ఒక 180 degrees ఫ్లిప్ చేసి తీసుకెళ్ళి ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కావాలంటే సెట్ చేయొచ్చు. అగైన్ ఒక ఇవన్నీ పిఎన్జీస్, ఇలాంటివి మనకి నెట్లో పిఎన్జీ సైట్స్ ఉంటాయి, ఫ్రీ పిఎన్జీస్. వాటిలోకి వెళ్ళి ఇలాంటి డిఫరెంట్ ఫొటోస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఎక్స్ చేశాను, కంట్రోల్ డబ్ల్యూ చేసి దీన్ని క్లోజ్ చేశాను. ఇక్కడ కంట్రోల్ వితో పేస్ట్ చేశాను. దీన్ని పైకి ఈ విధంగా మనం డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒక ఫోటోని తీసుకొని దాన్ని కూడా రైట్ సైడ్లో ఫిల్ చేద్దాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డబ్ల్యూ చేసి కంట్రోల్ వి చేస్తాం. దాన్ని కంట్రోల్ టీతో సెట్ చేసి షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేసుకుంటే 4 సైడ్స్ ఒకసారిగా మనకి
చిన్నగా అవుతుంది అనమాట. చిన్నగా అయినా పెద్దగా అయినా షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి మనం దాన్ని డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం లేయర్లోకి వెళ్ళి లేయర్ మాస్క్లో హైడాల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ బ్యాక్కి వెళ్తుంది. ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఉంటాయి. తర్వాత బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని హార్డ్నెస్ 0 పెట్టుకొని ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్తో మనము పెద్దది చిన్నది చేసుకోవచ్చు అనమాట. 2 ఫ్లవర్ బ్రాకెట్స్ మీరు యూజ్ చేస్తే లెఫ్ట్ సైడ్ యూజ్ చేస్తే చిన్నది అవుతుంది, రైట్ సైడ్ యూజ్ చేస్తే పెద్దది అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ ఫోర్గ్రౌండ్ కలరు వైట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలరు బ్లాక్ ఉండాలి. సో కీబోర్డ్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి టోగల్ అవుతాయి అన్నమాట. ఓకే, చూడండి. ఓకే, చూడండి. ఈ విధంగా మనము డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా కావాలంటే దీనికి మనం కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో మనం వ్యూ అండ్ సాచురేషన్లోకి వెళ్ళి వీటి యొక్క కలర్స్ని మనము చేంజ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఈ ఫోటోకి మనం కొద్దిగా ఈ ఎల్లో కూడా యాడ్ చేయాలంటే ఫోటోకి ఎల్లో యాడ్ చేయడానికి ఇక్కడ ఫోటో ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్లో ఎల్లో సెట్ చేసుకొని మనం ఎల్లో కొద్దిగా పెంచుకున్నామంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్కి కలర్ మ్యాచ్ అయినటువంటిది ఫేస్ పైన కూడా ఆ ఎల్లో రిఫ్లెక్ట్ అవుతారు. ఓకే, ఈ విధంగా మీరు డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. PCR క్రియేషన్స్.